ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చామండి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త సింధూర వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్లి వాళ్ళనైతే తిడుతూ ఉంటారు. మా చెంచులమ్మని ఎదిరించి బతకాలనే ఈ ఊరికి వచ్చారా? మీరు ఈ ఊర్లో ఉప్పు పప్పు ఏవి దొరకనీయకుండా చేస్తాం. ఎంత ధైర్యం మీకు? నీ కూతురు మా చెంచులమ్మ వదినకి కోడలుగాన కాకుండా పోయి ఉండుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోకపోతే ఏం జరుగుతుందో మాటల్లో చెప్పలేం. ప్రాణాలతో బతికి బయటపడాలనుకుంటే మర్యాదగా బయలుదేరండి అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత సింధూర వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి సింధూర దగ్గరికి వచ్చి, చిన్నత్తయ్య వాళ్ళు అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి చాలా దారుణంగా తిట్టారక్క. అత్త ఇంట్లో వాళ్లే ఇలా తిట్టేటప్పటికి ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా చులకనగా మాట్లాడుతున్నారక్క అని చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో చాముండి వాళ్ళ అమ్మ అత్త అక్కడికి వచ్చి, ఏంటి మీ అక్కకు మా మీద చాడీలు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటారు. మీరు మా అమ్మా నాన్నల్ని బెదిరించారా అని సింధూర వాళ్ళని అడగడంతో, బెదిరించకపోతే బుజ్జగించి భోజనాలు తినిపించి రమ్మంటావా ఏంటి? మా చెంచులమ్మకని అవమానించడానికి మీ అమ్మా నాన్నలు ఈ ఊరికి వచ్చారని నీకు తెలిసినా కూడా వాళ్ళని ఇక్కడి నుంచి పొమ్మని ఎందుకు చెప్పలేదు అని వాళ్ళు అడుగుతూ ఉండడంతో, అంతలో చంటి వచ్చి, సింధూర అమ్మగారి ఇంటి కోడలు కదమ్మా, వాళ్ళ అమ్మా నాన్న అంటే ఈ ఇంటికి బంధువులే కదా, అలా మాట్లాడకూడదని తనైతే చెప్తూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకో, పనివాడివి పనివాడిలాగా ఉండు, మా ఇంటి విషయాలు నీ పెత్తనం ఏంట్రా అని చాముండి చంటిని తిడుతూ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మా ఊరికి వచ్చి మా చెంచులమ్మక్కని అవమానించాలనుకుంటారా? అయినా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే, వెళ్ళు బయటికి అని శ్రీవల్లిని కూడా తిడుతూ ఉంటారు. నా చెల్లెలు నా ఇంటికి వస్తే మీకేంటి బాధ అని సింధూర అనడంతో, నీ స్థాయి ఏంటి, మీ వాళ్ళ స్థాయి ఏంటి, నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే మీరెంత, మీ బ్రతికెంత, జీవితాంతం ఎంగిలాకుల్లో తిని బ్రతకాల్సిన బ్రతుకులు మీవి. ఎగిరిపోయే ఎంగిలాకుని తీసుకొచ్చి బంగారు పళ్ళెంలో పెట్టినట్టు నిన్ను తీసుకొచ్చి కోడల స్థానంలో పెట్టింది మా వదిన. అంత అదృష్టాన్ని ఇచ్చిన మా చెంచలమ్మ వదిన్ని నువ్వు మీ వాళ్ళు కలిసి ఈ ఊర్లో పరువు తీయాలనుకుంటున్నారా అని తిడుతూ ఉంటారు. ఇక సింధూర కోపంతో, నోరు మూసుకోండి, మీరు నా స్థాయి గురించి మాట్లాడుతున్నారా? నేను చెంచలమ్మ గారి కోడల్ని, అదే నా స్థాయి, నోరు జారి మాట్లాడొద్దు అని తను కూడా అంటూ ఉంటుంది. అంతలో చెంచులమ్మ వచ్చి, ఏం జరుగుతుంది అక్కడ అని అరుస్తుంది. చెంచులమ్మని చూడగానే వాళ్ళు మాట మార్చి, చూడు వదిన, చిన్న పెద్ద చూడకుండా నోరు మూసుకో అని మమ్మల్ని ఎలా తిడుతుందో అని అంటారు. ఇక చెంచులమ్మ అయితే వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సింధూర అయితే అత్తమ్మ అని ఏదో చెప్పబోతూ ఉంటే తనైతే వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. చంటి సింధూర వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళొచ్చి అలా అడిగేసిపోయిన దానికి బాధపడొద్దని, మా అమ్మగారైతే చాలా మంచోళ్ళు, కాకపోతే ఇప్పుడు కోపంలో అలా ఉన్నారు కానీ మామూలుగా అయితే పనోళ్లను కూడా ఎంతో బాగా చూసుకుంటారని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం, మేము ఆలోచిస్తున్నది బాధపడుతున్నది దాని గురించి కాదు బాబు, మా రెండో అమ్మాయి పెద్ద మనిషి అయింది, కార్యక్రమాలు చేయడానికి ఈ ఊర్లో వాళ్ళని కలిసి సహాయం చేయమని అడిగితే ఒక్కరు కూడా మాకు సహాయం చేయనని చెప్పారు. ముత్తైదువులు కలిసి చెయ్యాల్సిన కార్యక్రమాన్ని ఎలా జరిపించాలో తెలియక చాలా బాధగా ఉంది అని వాళ్ళమ్మ చెప్తుంది. నేను వెంటనే వెళ్లి ఈ విషయాన్ని సింధూరమ్మ గారితో చెప్తానని చెప్పేసి చంటి అక్కడి నుంచి నేరుగా వచ్చి సింధూరాకి విషయాన్ని చెప్తాడు. సింధూర అయితే, నేను వెంటనే మా చెల్లెల్ని చూడాలని వెళ్లబోతూ ఉంటే చాముండితో పాటు వాళ్ళమ్మ వాళ్ళ అత్త అడ్డుపడి తనని వెళ్ళవద్దు అని చెప్తారు. ఇప్పుడు మొదలే అత్తమ్మ కూడా ఇంట్లో లేరు, ఇప్పుడు గాన నువ్వు వెళ్ళావంటే ఆ కోపం అంతా మా మీద కూడా చూపిస్తుంది, నువ్వు అత్తమ్మ వచ్చిన తర్వాత అడిగి వెళ్ళమంటే వెళ్ళు, ఇప్పుడు వెళ్ళడానికి లేదని ముగ్గురు అడ్డుపడతారు. ఇక సింధూర అయితే, నేను అత్తమ్మ వచ్చే లోపల వెళ్ళి వచ్చేస్తానని చెప్తుంది. కానీ వాళ్ళైతే వెళ్ళొద్దని ఖచ్చితంగా అడ్డుపడడంతో ఇక నేనైతే వెళ్లాల్సిందే అని తనైతే వెళ్ళిపోతుంది. తర్వాత చెంచులమ్మ ఇంటికి రావడంతో వాళ్ళందరూ కలిసి సింధూర మీద చాడీలు చెప్తారు. సింధూర వాళ్ళ చెల్లెలు గురించి చెప్పకుండా తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని, మేమెంత చెప్తున్నా కూడా వినకుండా నీ పరువు తీయడానికే వాళ్ళని కలవడానికి వెళ్ళిందని చెప్తారు. ఇక చెంచులమ్మ కోపంతో తను వెళ్లి సింధూరని వాళ్ళ ఇంటికి వెళ్ళనీయకుండా దారిలో నుంచే వెనక్కి తీసుకొని వచ్చేస్తుంది. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడుగుతూ ఉంటుంది, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టద్దు అని నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళావంటే నేనేమనుకోవాలి, నా మాట అంటే నీకు లెక్కలేదా అని అడుగుతూ ఉంటుంది. చెంచులమ్మ భర్త అయితే అసలు విషయాన్ని చెప్తాడు. సింధూర వాళ్ళ చెల్లెలు పెద్ద మనిషి అయిందని తెలిసి చూడడానికి వెళ్ళింది అని చెప్పడంతో ఇక చెంచులమ్మ అయితే బసవణ్ణి పిలిచి, మీరందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఏం కావాలన్నా చేసి పెట్టండి, కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేటట్టు చూడండి, దేనికి కొరత లేకుండా చూడండి అని చెప్పి పంపిస్తుంది.
జరగబోయే ఎపిసోడ్లో విజయమ్మ ధర్మయ్యతో ఇలా చెప్తూ ఉంటుంది. ఆ చెంచులమ్మ నీ కూతురు కార్యక్రమాన్ని జరిపించింది అంటే నీ కూతుర్ని ఎరగా వాడుకునింది. నీ కూతుర్ని చచ్చినా నీ ఇంటికి పంపించదు. నీ కూతురికి ఈ జన్మలో పెళ్లి కాదు. నీకు అర్థమవుతుందా అని తనైతే చెప్తూ ఉంటుంది.